జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు? 4 గంటల్లో అయితే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. 210 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎంత టైం పడుతుంది అని అడిగాడు. అంటే కిలోమీటర్లు పెరిగిందంటే ఖచ్చితంగా దాని పట్టే కాలం కూడా పెరుగుతుంది. అంటే అనులోమానుపాతంలో ఉంది. అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు క్రాస్గా మల్టిప్లై చేయాలి. 4 × 2 10 80తో డివైడ్ చేయాలి. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయింది. 4 1 జా 4 2 జా 21/2 అంటే 10.5. 10.5 అన్నా లేకపోతే 10 and 1/2 అవర్స్ అంటే మనకి ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్. ఏ అనేవాడు ఒక గడియారాన్ని కొన్నాడు. ఎంత కొన్నాడో తెలియదు. అదేమో 12% లాభానికి బి అనేవాడికి అమ్మాడు. ఈ బి అనేవాడు లాభ శాతానికి కాబట్టి ప్లస్ అనమాట. బి అనేవాడు సికి 5% నష్టానికి అమ్మాడు, అంటే -5% అనమాట. అయితే సి అనేవాడు ఎంత కొన్నాడు అన్నది ఇవ్వడం జరిగింది. ఎంత కొన్నాడు? 2660 రూపాయలు కొన్నాడు. అయితే ఏ గడియారంని ఎంతకి అమ్మాడు బీకి? ఎంతకు అమ్మాడు బీకి అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? ఎంతకు అమ్మాడో తెలియదు కాబట్టి దాన్ని నెక్స్ట్ అనుకోవాలి. ఇంటూ ఏ బి ఎంత లాభానికి అమ్మాడు? 12% లాభంకి అమ్మాడు కాబట్టి 12% అంటే 112% అనమాట. 112/100 ఇంటూ బి అనేవాడు నష్టానికి అమ్మాడు 5%, అంటే 95/100 ఈక్వల్ టు 2660కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు మనము క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి మనకి? ఇప్పుడు చూడండి, 95 1 95 28 7 4 28, 7 1 7, 7 6 42, 4 1 జా 4 4 జా 4 1 జా 4 25 జా 25 × 100 అంటే x ఈక్వల్ టు ఈ 25 × 100 అనేది డినామినేటర్లో ఉంది. ఈ ఈక్వల్టీకి ఇటువైపు వస్తే 2500 అవుతుంది. ఈ 2500 మనకి ఆప్షన్ ఎక్కడుంది? మనకి 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్.